హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం అన్బాక్సింగ్ చేయబోయే మొబైల్ ఏంటంటే సామ్సంగ్ M31s. ఈ మొబైల్ నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. అయితే ఈ మొబైల్ వచ్చేసి మనకు ఇంతకుముందుకు సామ్సంగ్ M31 ఉండే మనకు. అయితే అది చాలా టాప్ సేల్లో ఉంది అండ్ దాని డిమాండ్ చాలా ఉండే. సో సామ్సంగ్ వాళ్ళు మళ్ళీ 31s అనే అడిషనల్ కొన్ని ఫీచర్స్ యాడ్ చేసి ఈ మొబైల్ని రిలీజ్ చేశారు. అయితే నేను ఈ మొబైల్ని అమెజాన్లో పర్చేస్ చేశాను. అయితే నాకు అమెజాన్లో యాక్చువల్ దీని ప్రైస్ వచ్చేసి మనకు 19,500. అయితే నేను ఒక డిస్కౌంట్ అమౌంట్తో నేను ఇది పర్చేస్ చేశాను. ఆ డిస్కౌంట్ అమౌంట్ ఏంటో మీకు తెలుసుకోవాలంటే ఈ వీడియో మీరు కంపల్సరీ చూడాల్సిందే. అయితే మనం ఈ వీడియోలో దీని అన్బాక్సింగ్ గురించి మాట్లాడుకుందాం. సో సామ్సంగ్ M31sలో మనకు ఏం స్పెషల్ చూడడానికి ఉంది అంటే మనకు సామ్సంగ్ M31sలో మనకి అడిషనల్ ఫీచర్స్ ఏమున్నాయి అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంటే ఈ మొబైల్లో మనకి ఏం కంటెంట్స్ ఉన్నాయో మనం అన్బాక్సింగ్ చేసి చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో కామెంట్ కూడా చేయండి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు అమెజాన్ నుంచి మనకు డెలివరీ అయిన ప్యాకేజ్ ఇది. ఇప్పుడు ఈ ప్యాకెట్ని ఓపెన్ చేసుకుందాం. సో ఈ ప్యాకెట్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇది వచ్చేసి మనకు బిల్, మనం పర్చేస్ చేసిన బిల్ ఇది. సో ప్యాకెట్ పక్క పెట్టుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు సామ్సంగ్ M31s బాక్స్ ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు దీని కమోడిటీ మొబైల్ ఫోన్ నంబర్, ఫోన్ కోడ్ అనేది ఇక్కడ ఇచ్చాడు. దీనికి మనకి ఎంఆర్పి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 22,999 అంటే మనకు 23,000 దాకా చూపిస్తున్నాడు. సో ఈ జూలై 2020. సో మనకి ఇక్కడ బాక్స్ పైన చూసుకుంటే మనకి మొబైల్ అనేది డిస్ప్లే ఇలా ఉంటుంది. అయితే మనకు దీంట్లో మనకి ఇక్కడ కెమెరా మాత్రం ఇక్కడ డ్రాప్ లాగా ఇచ్చాడు. మనకి ఇంతకుముందుకు డ్రాప్ నాట్స్ లాగా ఇస్తుండే కదా, అయితే మనకి పంచ్ హోల్ లాగా ఇచ్చాడు. సో మొబైల్ చూడ్డానికి ఇలా కనబడుతుంది. సో ఈ మొబైల్ని మనం ఓపెన్ చేసుకుందాం. సో ఇక్కడ సైడ్కి వచ్చేసి మనకు సామ్సంగ్ గెలాక్సీ M31s అని ఇచ్చాడు. ఇక్కడ ఇదేదో బార్ కోడ్ ఇచ్చాడు. మన దగ్గర వచ్చేసి ఇది 6GB అండ్ 128GB వేరియంట్ ఇది. సో ఇది ఓపెన్ చేసుకుందాం ఇప్పుడు మనము. సో ముందుగా మనం ఈ మొబైల్ని ఓపెన్ చేసుకుందాం. సో సీల్ ఓపెన్ చేసుకుందాం. సో మొబైల్ ఓపెన్ చేయగానే మనకు ఫస్ట్ వచ్చేసి మన స్మార్ట్ మొబైల్ సామ్సంగ్ గెలాక్సీ M31s. సో ఇలా ఉంది. సో ఇది పక్క పెట్టుకుందాం. తర్వాత వచ్చేసి మనకు ఫాస్ట్ ఛార్జర్, 25 watts ఫాస్ట్ ఛార్జర్. ఇంకా మనకు దీంట్లో టైప్ సి టు టైప్ సి కేబుల్, మనకు 2 సైడ్స్ టైప్ సి కేబుల్ ఇచ్చాడు. సో మనకు దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మన మొబైల్ వచ్చేసి మనకు పవర్ బ్యాంక్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట. ఎందుకంటే మనం దీన్ని ఛార్జ్ చేసుకున్న తర్వాత కూడా మనం ఈ మొబైల్ నుంచి ఇంకో మొబైల్కి అంటే ఈ టైప్ సి పోర్ట్ ఉన్న మొబైల్కి మనము పవర్ బ్యాంక్ లాగా మనం దీని పవర్ దానికి మనము ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో మనకు బాక్స్లో చూసుకుంటే మనకు మాత్రం ఒక హెడ్ ఫోన్ అనేది మాత్రం దీంట్లో మిస్సింగ్, అంటే హెడ్ ఫోన్ అనేది మనకు కంపెనీ వాళ్ళు ఇవ్వట్లేదు. తర్వాత మనకు దీంట్లో సిమ్ కార్డ్ ఎజెక్టర్, ఇది మాత్రం మనకు చూడ్డానికి దీనికి ఏదో కేస్ ఇచ్చాడు అన్నట్టు కనబడుతుంది. కానీ మనకు శాంసంగ్ ఈ గెలాక్సీ M31sకి మనకు మాత్రం ఒక కేస్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ చెయ్యరు. ఇది వచ్చేసి మనకు క్విక్ స్టార్ట్ గైడ్ మాన్యువల్ వచ్చేసి మనకి ఇట్లా ఉంది. సో ఇది వారంటీ కార్డ్. సో ఇది ఇంత కొంచెం డాక్యుమెంట్ ఇదంతా. కానీ సామ్సంగ్ వాళ్ళు కూడా మనకు ఒక పౌచ్ అనేది అండ్ దీనికి ఒక ప్రొటెక్షన్ గ్లాస్ అనేది అది కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తే బాగుంటుండే, ఎందుకంటే సామ్సంగ్ పెద్ద బ్రాండ్. ఈ కవర్ ఓపెన్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది మనం చూసుకున్నట్లయితే ఈ మొబైల్లో మనకి ఇక్కడ 3.5mm హెడ్ ఫోన్ జాక్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకు టైప్ సి పోర్ట్, ఇక్కడ వచ్చేసి మనకు ఇది మైక్ అండ్ ఇక్కడ వచ్చేసి స్పీకర్ గ్రిల్. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ సిమ్ కార్డ్ స్లాట్ అనేది లెఫ్ట్లో ఇచ్చాడు.
ఇక్కడ మనం సిమ్ ఎజెక్ట్ చేసుకొని చూద్దాం. మనకు దీంట్లో మనకు ట్రే అనేది ఎలా ఇచ్చాడో. సో ఈ మనం సిమ్ కార్డ్ ట్రే అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి మనకు మైక్రో ఎస్డి కార్డ్ది ఒక డెడికేటెడ్ స్లాట్ అనేది ఇచ్చాడు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు 2 నానో సిమ్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ సిమ్ 1 సిమ్ 2. సో ఇది ట్రిపుల్ స్లాట్ మనకు దీంట్లో ఇచ్చాడు ఆప్షన్. ఇక్కడ మనం రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ స్కానర్ అనేది మనకు ఇక్కడ ఇచ్చాడు. సో ఇది వచ్చేసి మనకు ఫిజికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్. ఇక్కడ వచ్చేసి ఇది వాల్యూమ్ రాకర్స్. ఇక్కడ పైన చూసుకున్నట్టయితే మనకు ఇది వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్. సో మనం ఫిజికల్ ఓవర్ చూసుకుంటే మొబైల్ మాత్రం ఇలా ఉంది చూడడానికి. సో ఈ మొబైల్కి వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ అనేది ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకు మెయిన్ కెమెరా. ఇది వచ్చేసి 64 మెగాపిక్సెల్ ఇంటెలిజెన్స్ కెమెరాతో వచ్చింది మనకు. సో ఈ మొబైల్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ మొబైల్లో మనకు చాలా స్పెషల్గా చూడడానికి అయితే మనకు కెమెరాస్ అయితే చాలా అడ్వాన్స్ వర్షన్లో ఉన్నాయి. సోనీ IMX సెన్సర్తో మనకు ఈ మొబైల్ కెమెరా అనేది అవైలబుల్లో ఉంది. ఇప్పుడు మనం ఈ మొబైల్ని ఆన్ చేసుకుందాం. ఆన్ చేసుకొని చూద్దాం. మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏదైతే ఉందో ఇదే మనకు ఆన్ ఆఫ్ బటన్. సో మనకి ఇక్కడ వచ్చేసి Samsung M31s అని మనకు డిస్ప్లేలో వచ్చింది. అయితే మనం ఈ మొబైల్ గొప్పగా చెప్పుకోవాలనుకుంటే మనకు దీంట్లో వచ్చేసి మనకు 6000 mAh బ్యాటరీతో ఉంటుంది. ఇంకా మనకు ఈ స్క్రీన్ అనేది వచ్చేసి 6.5 ఇంచ్తో వస్తుంది. మనకు అదే M31లో వచ్చేసి మనకు 6.4 ఇంచెస్తో మనకు డిస్ప్లే అనేది చూడడానికి ఉంది. అయితే మనకు దీంట్లో వచ్చేసి 6 GB ర్యామ్ వచ్చేస్తుంది. ఇంకా మనకు 128 GB స్టోరేజ్తో వస్తుంది. సో మన ఫోన్ అనేది స్టార్ట్ అయిపోయింది. లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ సెట్ చేసుకుందాము. సో ఇంగ్లీష్ యునైటెడ్ కింగ్డమ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గో. తర్వాత ఇక్కడ చెక్అవుట్ ద ఇన్ఫర్మేషన్, గెట్ స్టార్టెడ్, ఎండ్ యూజర్ లైసెన్స్ డీటెయిల్, ప్రైవసీ పాలసీ డీటెయిల్స్ ఐ హ్యావ్ రెడ్. నెక్స్ట్. సో ఇక్కడ వచ్చేసి మన వైఫై అనేది మనం సెలెక్ట్ చేసుకుందాం. సో ఈ ప్రస్తుతానికైతే స్కిప్ కొట్టేద్దాం. సో కాపీ యాప్స్ అండ్ డేటా అంటే మన పాత అకౌంట్ నుంచి మనకు యాప్స్ ఇంతకుముందుకు ఎట్లా ఉంటుండే అంటే మనకు ఫోన్ నెంబర్స్ మన జీమెయిల్తో మనకి ఇది సింక్రనైజ్ అయినప్పుడు మనకు అకౌంట్ నుంచి ఓన్లీ మొబైల్ నెంబర్స్ ఇట్లా మనము సింక్రనైజ్ చేసుకుంటుండే. అయితే ఇప్పుడు వచ్చేసి మనము యాప్స్ కూడా మనము దీంట్లో కంప్లీట్గా మనం కాపీ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఇక్కడ లేటర్ అని క్లిక్ చేసుకుందాం. సో గూగుల్ సర్వీస్ యాక్సెప్ట్ చేద్దాం. సో మనకు ఈ మొబైల్లో వచ్చేసి ప్రొటెక్షన్ పరంగా చూసుకుంటే మనకు ఫేస్ రికగ్నిషన్ అనేది ఆప్షన్ అనేది ఇచ్చాడు. ఇంకా ఫింగర్ ప్రింట్ అనేది ఇక్కడ మనకు సైడ్లో ఇంతకుముందు చెప్పుకున్నట్టు అది ఇచ్చాడు. ఇంకా ప్యాటర్న్ మోడల్ కూడా ఇచ్చాడు. పిన్ అంటే మనం పిన్ కూడా సెట్ చేసుకోవచ్చు, లేదంటే పాస్వర్డ్ కూడా సెట్ చేసుకోవచ్చు. అయితే మనకు ప్రొటెక్షన్ మొబైల్ ప్రొటెక్షన్ అయితే మనకు ఈ 5 ఆప్షన్స్ ఉన్నాయి. సో ప్రస్తుతానికి స్కిప్ కొడదాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకు గెట్ రికమెండెడ్ యాప్స్, మనకు స్మార్ట్ ట్యూటర్ ఇట్లా యాప్స్ అనేది వైఫై అవైలబుల్లో ఉంటే మనకి ఇది ఆటోమేటిక్ డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. గూగుల్ అకౌంట్తో మనము దీన్ని యాక్టివేట్ చేసుకుందాము. సో మనకు మొబైల్ ఆన్ అయిన తర్వాత మనకు ఈ మొబైల్ డిస్ప్లే అనేది వచ్చి మనకి ఇలా ఉంది. సో మనకి ఇక్కడ దీని బెజిల్ వచ్చేసి మనకు ఫోన్లో 90%కి ఎక్కువగా మనకు స్క్రీనే ఉంది. సో బెజిల్ అనేది కూడా చాలా చిన్నగా ఇచ్చాడు. ఇక్కడ డౌన్లో ఇచ్చాడు మనకు కొంచెము. ఇక్కడ మనకు కెమెరా వచ్చేసి మనకు రౌండ్ డాట్ లాగా ఇచ్చాడు. ఇక్కడ మనకు వచ్చేసి వాటర్ డ్రాప్ నాట్స్ లాగా కాకుండా మనకు ఇది కొన్ని రోజుల తర్వాత మనం వాడుతుండగా మనకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ కెమెరా అనేది మనకు అసలు ఉందా లేదా అని మనకు మైండ్లో అది లేనట్టుగా మనము ఫిక్స్ అయిపోతాము. సో దీని డిస్ప్లే వచ్చేసి మనకి ఇలా ఉంది. సో మనం ముందుగా ఈ మొబైల్లో మనకు స్పెషల్గా మనకు ఏమున్నాయంటే దీంట్లో బ్యాటరీ అనేది చాలా పెద్ద బ్యాటరీ ఇచ్చాడు. మనకు 6000 mAh బ్యాటరీ ఉంది. అయితే ఈ మొబైల్ వచ్చేసి మనకు 6 GB ర్యామ్తో ఇంకా 128 GB స్టోరేజ్తో మనకు ఇది చూడడానికి దొరుకుతుంది. సో దీని లోపల మనకు యాప్స్ అనేది ఇన్బిల్ట్గా మనకు ఈ యాప్స్ అనేటివి ఉన్నాయి. సో ప్రైమ్ వీడియో ఇలాంటివి మనకు డిఫాల్ట్గా ఇన్స్టాల్ అయి ఉన్నాయి. డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చి సూపర్ AMOLED టచ్ స్క్రీన్. ఇది వచ్చేసి మనకు 16 మిలియన్ కలర్స్తో వస్తుంది. మనకి మొబైల్ లైట్ వెయిట్తో ఉంది. ఇది వచ్చేసి మనకు 200 గ్రామ్స్ వరకు ఉంటుంది. సో ఇది ఈజీగా మనకు చేతిలో హ్యాండిల్ అవుతుంది.
సో ఫ్రెండ్స్, ఇది మన M31s అన్బాక్సింగ్ వీడియో. సో ఇది ఫ్రెండ్స్ మన సామ్సంగ్ గెలాక్సీ M31s అన్బాక్సింగ్ వీడియో. సో మనకు ఈ M31s మొబైల్ వచ్చేసి మనకు ఆన్లైన్లో వచ్చేసి 19,500 రూపీస్ ఉంది. అయితే మనకు అమెజాన్లో వచ్చేసి 19,500 ఉంది. అయితే నేను అమెజాన్లో 1,500 డిస్కౌంట్తో పర్చేస్ చేశాను. అంటే నాకు ఇది వచ్చేసి 18,000లో వచ్చింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉన్న వాళ్ళు దీన్ని పర్చేస్ చేస్తే వాళ్ళకు 1,500 డిస్కౌంట్ ఇచ్చారనమాట. సో మనకి ఇది వచ్చేసి 18,000కి వచ్చింది. అదే మీరు సామ్సంగ్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే ఇది వచ్చేసి మనకు 20,500 రూపీస్లో దీని ప్రైస్ అనేది అయితే పెట్టారు. సో మీరు ఒకవేళ ఈ మొబైల్ కొనాలని అనుకుంటే మాత్రం మీరు అమెజాన్లో వెళ్ళి మీరు కొనండి. నేను కొన్నప్పుడు మాత్రం ఇది ఎస్బీఐ కార్డ్తో మనకు 1,500 డిస్కౌంట్ ఆఫర్ అయితే ఉంది. సో డిస్కౌంట్ అనేది ఉంది. నేను ఆ డిస్కౌంట్ ఉన్నప్పుడు దీన్ని పర్చేస్ చేశాను. సామ్సంగ్ అనే బ్రాండ్ మాత్రం మనకు 20,000 అండర్లో మనకు ఇంత మంచి మొబైల్, ఇంత స్లిమ్ మొబైల్ అండ్ దీనికి వచ్చేసి కెమెరాస్ ఫీచర్స్ అనేది చాలా బాగుంది. దీని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాలనుకుంటే దీని బ్యాటరీ అనేది వచ్చేసి 6,000 mAh బ్యాటరీతో వస్తుంది. దీని బ్యాటరీ అనేది మనము ఒక 1.5 అవర్ మనం ఛార్జింగ్ చేస్తే ఇది వచ్చేసి మనకు 2 డేస్ వరకు మనకు ఛార్జింగ్ అనేది అయితే ఉంటుంది. సో ఫోన్స్ బాగా యూజ్ చేసే వాళ్ళు, ఛార్జింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రం ఈ ఫోన్ చాలా బాగుంటుంది. అయితే ఈ మొబైల్లో కెమెరాస్ అనేది మాత్రం చాలా బాగున్నాయి. ఈ మొబైల్ కెమెరాకి సంబంధించి నేను ఇంకొక వీడియో డీటెయిల్గా చేస్తాను. మొబైల్లో ఇంకా చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. అయితే ఈ మొబైల్ గురించి డీటెయిల్గా రివ్యూ నేను ఇంకొక వీడియో చేస్తాను. సో మీరు ఇంకొక వీడియో తప్పకుండా చూడండి. సో 20,000 బడ్జెట్లో మీకు ఒక మంచి బ్రాండ్ మొబైల్ కావాలంటే మాత్రం శాంసంగ్ అయితే మంచి బ్రాండ్. అయితే ఈ 20,000 అండర్లో మనకు ఇంత మంచి స్మార్ట్ మొబైల్ అయితే మనకు ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్లో ఉంది. సో ఈ మొబైల్ కొనుక్కోవాలనుకునే వాళ్ళు మాత్రం ఈ మొబైల్ కొనుక్కోవచ్చు. సో ఈ వీడియో చూసి మీరు మీకేమైనా కామెంట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఎవరికైనా ఈ మొబైల్ మనం 20,000 పెట్టడం వేస్ట్ అని అనుకున్న వాళ్ళు కూడా కింద కామెంట్ చేయొచ్చు. అయితే కొనుక్కోవచ్చు అనే వాళ్ళు కూడా కింద కామెంట్ చేయొచ్చు. సో కామెంట్స్ అయితే తప్పకుండా చేయండి. నాకైతే ఈ మొబైల్ 20,000 అండర్లో ఇంత ఫీచర్స్ ఉన్న మొబైల్ మాత్రం దొరుకుతుందంటే ఇది చాలా మంచి మొబైల్. సో ఈ మొబైల్ గురించి నేను డీటెయిల్గా మళ్ళీ ఇంకో వీడియో మీకు క్లియర్గా చేస్తాను. సో ఇది వచ్చేసి మన అన్బాక్సింగ్ వీడియో. ఫ్రెండ్స్, ఈ అన్బాక్సింగ్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.